నమస్తే. పెట్టుబడి దాదాపు 3000, చేతికొస్తుంది మాత్రం 8600 పైమాటే. మీరు చదువుతున్నది అక్షరాల నిజం. సావరిన్ గోల్డ్ బాండ్స్ 2016-17 సిరీస్ 4 కొనుగోలు చేసిన పెట్టుబడిదారులకు ఇప్పుడు బంగారం పంట పండింది. ఈ నెల 17 నాటికి 8 ఏళ్ల గడువు ముగిసే సావరిన్ గోల్డ్ బాండ్లకు ఒక్కో గ్రాముకు డిటెంప్షన్ ధర 8624గా నిర్ణయించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఒక్కో గ్రాముకు 2943 చొప్పున ఎస్జీబీ సిరీస్ 4ను 2017 మార్చి 17న జారీ చేశారు. అంటే ఇన్వెస్టర్లు 193% లాభం అందుకుంటున్నారన్నమాట. దీనికి వడ్డీ అదనం. సావరిన్ గోల్డ్ బాండ్ పథకం 2015 నవంబర్లో ప్రారంభమైంది. ఈ పథకంలో భాగంగా మొత్తం 67 విడతలుగా 146.96 టన్నుల గోల్డ్ బాండ్స్ జారీ అయ్యాయి. వీటి విలువ 72,274 కోట్లు. 2023-24లో ఇన్వెస్టర్లు 27,031 కోట్ల విలువైన 44.34 టన్నుల గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేశారు. 2017-2020 మధ్య జారీ అయిన ఎస్జీబీలకు ముందస్తు ఉపసంహరణను 2024 జూలై నుంచి ఆర్బీఐ ప్రకటించింది. ప్రభుత్వం 2024 జూలై నుంచి 6 విడతల ఎస్జీబీ మొత్తాలను తిరిగి చెల్లించింది. 61 విడతలు మిగిలి ఉన్నాయి. తుది చెల్లింపు 2032 ఫిబ్రవరిలో జరగనుంది. గ్రాముకు 3119 రూపాయల ధరతో 2016 ఆగస్టు 5న జారీ చేసిన ఎస్జీబీ 2016-17 సిరీస్ 1 గత ఏడాది 2024 ఆగస్టు తొలి వారంలో 6938 చొప్పున రిడీమ్ అయింది. గ్రాముకు 3150 రూపాయల చొప్పున 2016 సెప్టెంబర్ 30న జారీ అయిన 2016-17 సిరీస్ 2 గత ఏడాది సెప్టెంబర్ 30న 7517 రూపాయల ధరతో ఉపసంహరించారు. 3007 రూపాయలతో 2016 నవంబర్ 17న జారీ అయిన 2016-17 మూడవ సిరీస్ 7788 రూపాయల చొప్పున 2024 నవంబర్ 16న రిడీమ్ అయ్యాయి. ఇక గ్రాముకు 200,943 రూపాయలతో జారీ చేసిన 4వ విడత సావరిన్ గోల్డ్ బాండ్స్ ఒక్కో గ్రాముకు 8,624 రూపాయల చొప్పున రిడెంప్షన్ కాను. ఎస్జీబీ పథకం కథ పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. భారత్లో పెరుగుతున్న బంగారం దిగుమతులను తగ్గించాలన్న లక్ష్యంతో 10 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. ఆశించిన ప్రయోజనం అటుంచితే పెరుగుతున్న బంగారం ధరలతో ఖజానాపై ఊహించని ఆర్థిక భారం పడింది. దీంతో ప్రభుత్వం చివరి వరకు ఈ పథకాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. గోల్డ్ బాండ్స్లో ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 85,000 కోట్లను తాకనుంది అని 2024 జూలై మధ్యంతర బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది. ఈ విలువ 2019-20తో పోలిస్తే దాదాపు 9 రెట్లు అదనం. 2016-17 సిరీస్ 1 ఉపసంహరణతో ఇన్వెస్టర్లు 122% ప్రీమియం అందుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ ధర తొలిసారిగా $3,000 దాటిన సంగతి తెలిసిందే. బంగారం పరుగుతో ప్రభుత్వంపై పసిడి బాండ్ల భారం తీవ్రమైంది. 999 స్వచ్ఛత కలిగిన బంగారానికి ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకటించిన ధరల ప్రకారం రిడెంప్షన్ తేదీ నుంచి గడిచిన 3 పని దినాలలో సగటు బంగారం ధరను ఎస్జీబీ తుది ఉపసంహరణకు ధరగా నిర్ణయిస్తారు. ఇవి భారత ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ప్రభుత్వ సెక్యూరిటీలు. నిజమైన బంగారానికి ఇవి ప్రత్యామ్నాయ రూపం. పెట్టుబడిదారులు భౌతికంగా బంగారం కలిగి ఉండాల్సిన అవసరం లేకుండా దానిపై పెట్టుబడి పెట్టడానికి ఈ బాండ్లు వీలు కల్పించాయి. పెట్టుబడిదారులు ఇష్యూ ధరను నగదు రూపంలో చెల్లించాలి. బాండ్ల గడువు ముగిసిన తరువాత పెట్టుబడిదారులకు నగదు రూపంలోనే తిరిగి చెల్లిస్తారు. బంగారం దిగుమతులను నిరుత్సాహపరచడం ద్వారా విదేశీ మారకం నిల్వలను కాపాడుకోవచ్చు అన్న భావనతో కేంద్రం ఈ బాండ్ల జారీని ప్రారంభించింది.